ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. అదే కదా విన్నారు మీరు ఎంతగా? అదే కదా మీరు అంతా విన్నారు కూడా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇవ్వలేదంట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. నెక్స్ట్ పేజ్ అమ్మా. తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఐఎమ్ నవీన్ మెగా డిఎస్సి సో అండ్ సో, login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? ఆ పిల్లోడు పాపం వచ్చిన ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. డిఎస్సి లాగిన్ బ్లాక్ అయ్యింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్ ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ
అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా?